చిరుత సంచారంతో గ్రామస్తులు రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామ శివార్లో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వెంట సుమారు 5 కిలోమీటర్ల మేర చిరుతపులి దాని పిల్లలు నడిచిన పాదంల ఆనవాళ్లు చూసిన రైతులు పంట పొలాల వైపు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. మామిడి తోటల్లో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామ శివార్లో గుట్టపై ఉన్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తికి గత 3 రోజుల క్రితం కారులో వెళ్తుండగా చిరుతపులిని ప్రత్యక్షంగా చూసినట్లు తెలిపాడు. ఏది ఏమైనా చిరుతపులితో పాటు పిల్లలు కూడా ఉన్నట్లు పాదముద్రల ఆధారంగా తెలుస్తోంది. ఫారెస్ట్ అధికారులు చిరుతపులిని పట్టుకుని అడవిలో వదిలేయాలని స్థానికులు కోరుతున్నారు. గోపురపల్లె రోడ్డు దగ్గర మేము కార్లో వస్తుంటే రోడ్డు దాటడం జరిగింది. రోడ్డు దాటుతుండగా చూసినాము. అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. గోపురపల్లె కానీ, మద్దికుంట కానీ, పిట్టలెల్లయ్యపల్లె కానీ ఇచ్చినాము. చుట్టుపక్కల గ్రామాలకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ ధర్మశాస్త్ర గోశాలలో గోవులకు నీడ కల్పించడం కోసం దాతలు ముందుకు వచ్చి షెడ్డు నిర్మాణానికి సహకరించాలని కోరారు. వేద పండితుడు లక్ష్మణ్ శర్మ తన వంతుగా 11,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని గోశాలకు షెడ్డు నిర్మాణం కోసం అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. గోవులను పూజిస్తే సర్వదేవతలను పూజించినట్టేనని, గోశాల షెడ్డు నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తోచినంత సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. అంటే కరెంటు ఏమాత్రం లేదా, లేకపోతే ఒక ఫేజ్ గిట్లు? నేనేమన్నా తడకలనే అనుకో. ఇప్పుడు మనం అప్పుడు వేసిన రేకుల షెడ్డు నిర్మాణం చేస్తే ఆవులకు నీడ అనేది కలుగుతుంది. కాబట్టి గావో విశ్వస్య మాతరహ అని ఎట్లయితే అన్నామో, విశ్వానికి తల్లి లాంటి గోసేవను అన్ని దేవతల సమూహమైన గోసేవను చేయడానికి వీరు ఆ షెడ్డు నిర్మాణం చేయడం జరుగుతున్నది. దానిలో అధిక ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి దానికి మన వంతు సహాయంగా ఈ గోసేవ కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతున్న ఈ సందర్భంలో మన వంతు ద్రవ్యము కానివ్వండి, లేదా ఆర్థికంగా ఏది అవకాశం ఉంటే అది వస్తు రూపకంగా కానివ్వండి, ద్రవ్య రూపకంగా కానివ్వండి, ఇచ్చే బాధ్యత అనేది మన సుల్తానాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం అని నా భావన. దానిలో భాగంగానే నేను కూడా ఈ యొక్క గోశాలకు ప్రస్తుతం 11,000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. క్రమక్రమంగా ఇంకా ఇచ్చే అవకాశాన్ని కూడా చూసుకుంటాను. ఇప్పుడున్న సందర్భంలో ఇది ఇవ్వడం జరుగుతున్నది. కావున పెద్దలందరూ, గ్రామంలో ఉన్న పెద్దలు, భక్తులు, గోసేవకులు, గోవు మీద ప్రేమ ఉన్న భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా తమ వంతు సహాయం చేసి ఈ యొక్క సభ్యులను ఉత్సాహపరిచి ఆ షెడ్డు నిర్మాణము అలాగే ఆ గో సేవను మనం చేసుకునే భాగ్యం మనం అందరం కూడా కల్పించుకుందామన్న విషయాన్ని మరొక్కసారి తెలియజేస్తూ, కొండగట్టుకు పాదయాత్రగా వెళుతున్న హనుమాన్ దీక్షాపరులకు అన్నదానం చేసి కులం లేదు, మతం లేదు, మనుషులంతా ఒక్కటే అని నిరూపించాడు
ఓ ముస్లిం యువకుడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నుండి కొండగట్టుకు పాదయాత్రగా వెళుతున్న హనుమాన్ మాల వేసుకున్న దీక్షాపరులకు మార్గ మధ్యలో కొత్తపల్లి, గంగాధర, పూడూరు గ్రామాల వరకు చేరుకున్న హనుమాన్ స్వాములకు సుల్తానాబాద్కు చెందిన ముస్లిం యువకుడు మహమ్మద్ రఫీక్ తన సొంత ఖర్చులతో భిక్ష చేయించుకొని హనుమాన్ స్వాములకు అన్నదానం ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా రఫీక్ను పలువురు అభినందించారు. సుల్తానాబాద్ నుండి కొండగట్టుకు పాదయాత్రకు వెళ్ళిన హనుమాన్ మాలదారులకు నిన్న రాత్రికి వెళ్ళడం జరిగింది. మరి వారి కొరకు మన సుల్తానాబాద్ స్వాముల కొరకు మేము ఈరోజు అన్నదానం చేద్దాం నిర్ణయించుకొని సుల్తానాబాద్ నుండి వాళ్ళకి భోజనం పార్సల్ తీసుకొని కొత్తపల్లి, గంగాధర, పూడూరు ఈ ఊర్లలో గుడిల దగ్గర సేద తీసుకున్న స్వాములకు మేము భోజనం సదుపాయం అందించి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే సుల్తానాబాద్ పట్టణమే కాదు, భారతదేశం అందరూ కూడా హిందూ ముస్లిం సోదరభావం చాటుతూ హిందూ ముస్లిం భాయి భాయిలా కలిసిమెలిసి ఉంటూ ఏ విధంగానైతే రంజాన్ పండుగకు హిందూ సోదరులు ఇఫ్తార్ విందు ముస్లింలకు ఇస్తారో అదేవిధంగా ప్రతి ముస్లిం కూడా హిందువులకు సంబంధించి ఏ కార్యక్రమైనా కూడా ముందుండి ముస్లిం సోదరులు నడిపాల్సిందిగా కోరుకుంటూ రఫీక్ గారు పూడూరు, గంగాధర అలాగే కొత్తపల్లి వరకు పాదయాత్రకు వచ్చిన స్వాములకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా రఫీక్ గారికి మా స్వాములందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ దేవుని ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి అందరికీ ఉండాలని. నేటి కాలంలో కేవలం వరి పంటనే పండిస్తున్న తరుణంలో దానికి భిన్నంగా సాగులో వాణిజ్య పంటలు పండిస్తూ కొత్త పుంతలు తొక్కుతున్నాడు ఓ రైతు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామానికి చెందిన కడారి సునీల్ అనే రైతు వరి పంటనే కాకుండా వాణిజ్య పంటలు సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వరి పంటను సాగు చేస్తూ మరోపక్క వేసవి కాలంలో మస్క్ మిలన్ పంటను సాగు చేస్తూ జిల్లాలోనే అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తనకున్న 8 గుంటల భూమిలో కేవలం 10,000 రూపాయలు పెట్టుబడితో 70 రోజుల్లో 40,000 రూపాయలు సంపాదించాడు. సేంద్రియ ఎరువులతో మస్క్ మిలన్ పంటను సాగు చేశాడు. రైతులు కేవలం వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయల పంటలు సాగు చేయడమే కాకుండా వాటితో పాటు వేసవి కాలంలో సాగు చేసే ఈ పంటను వేసుకుంటే అధిక లాభాలు గడించవచ్చునని సునీల్ చెప్తున్నాడు. పెద్దపల్లి జిల్లాలో సునీల్ ఈ పంటను సాగు చేయడంతో పరిసర ప్రాంత ప్రజలు ఈ పంటను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వ్యవసాయ అధికారులు కూడా వాణిజ్య పంటలు సాగు చేసే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తే రైతులు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నదాతలు అంటున్నారు. ఇది 70 రోజుల పంటే కాబట్టి ఇది పెద్దగా ఉంటుంది. మేము ఆల్రెడీ ఇప్పటికీ 2-3 సార్లు తెంపడం జరిగింది. దాదాపుగా 4-5 క్వింటాలు మేము ఈ 8 గుంటలలో 4-5 క్వింటాలు ఆల్రెడీ సేల్ చేసినాం. ఈ పెద్దపల్లి మా జిల్లాలో మండలంలో ఈ జ్యూసు సంబంధించినటువంటి సెంటర్లకు వాళ్ళే తోటకు వచ్చి వాళ్ళు ఇక్కడ తీసుకొని కాంటేసుకొని పోతూ ఉన్నారు. ఇది రైతులకు లాభసాటిగా, ఇది మస్క్ మిలన్ తర్బుజా లాభసాటిగా ఉంటుందని చెప్పేసి మేము భావించినాం. ఇప్పుడు మేము ట్రయల్ బేస్ మీద పెట్టినాము. మేమైతే ఇది సక్సెస్ అయినాం. ఇది మేము వచ్చేటువంటి దానిలో మాకు ఇప్పుడు పెట్టినటువంటి పెట్టుబడి పోయింది. ఇప్పుడు ఇది మళ్ళీ మాకు ఇప్పుడు తెంపితే దాదాపుగా పెట్టుబడి వచ్చేసి ఒక 10,000 దాకా కూలీలు అవి అంతా కూడా 10,000 దాకా అయింది. ఇంకా ఉంది కాయ, ఇంకా ఒక ట్రిప్పు 2 ట్రిప్పులు కూడా మేము ఏరేది ఉంది. మాకు ఇంకో 3-4 క్వింటాలు వెళ్ళినా 8 గుంటలలో 20-30,000 అది పెట్టుబడి బొంగ 20-30,000 వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామంలో గౌడకుల ఆరాధ్య దైవమైన రేణుకా ఎల్లమ్మ తల్లి కొలుపు ఘనంగా నిర్వహించారు. రేణుకా ఎల్లమ్మ తల్లికి మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పులతో శివసత్తుల నృత్యాల మధ్య ఆలయానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు సమర్పించారు. బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గౌడ కులస్తులతో పాటు గ్రామస్తులు ఎమ్మెల్యేను శాల్వాలతో సన్మానించారు. అనంతరం ఆలయ ఆవరణలో వేసిన నూతన బోర్వెల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
వైన్ షాప్లో దొంగలు పడి 1,70,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. పెద్దపల్లి జిల్లా ఓదెల్లోని మల్లికార్జున వైన్ షాప్లో రాత్రి ఓ దొంగ వైన్ షాప్ వెనుక వైపు ఉన్న తలుపులు పగలగొట్టి వైన్ షాప్లోకి ప్రవేశించి కౌంటర్లో ఉన్న 1,70,000 రూపాయల నగదును ఎత్తికెళ్లినట్లు వైన్ షాప్ యజమాని తెలిపారు. చోరీ చేస్తున్న దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఉదయాన్నే 10 గంటలకు యజమాని షాప్ ఓపెన్ చేసేసరికి వస్తువులన్నీ చింద్రమంద్రగా ఉండడంతో చోరీ జరిగిందని గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఏసీపీ కృష్ణ సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నేను ఒక పార్ట్నర్ను మేము కౌంటర్ నుండి రోజు 10 గంటలకు తిరిగి బంద్ చేసుకొని క్లోజ్ చేసుకొని 10 గంటలకు ఇంటికి రోజు వెళ్ళడం జరుగుతుంది. రోజు క్యాష్ రోజు ఇంటికి గుంచవేయడం జరిగింది. నిన్న నైట్ 10 గంటల వరకు ఏదో ఒక ఫంక్షన్ ఉండడం వలన క్యాష్ వర్కపోలేక క్యాష్ అందులో పెట్టడం జరిగింది. వెనుక నుండి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి డోరు పగలగొట్టి వెనుక నుండి వచ్చి క్యాష్ ఎత్తుకపోవడం జరిగింది. నైట్ సుమారు రాత్రి 12:30 1 గంట వరకు జరిగినట్టుగా ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసినాం. ఎస్ఐ గారు పరిశీలించి చూసింది. సీసీ ఫుటేజ్ అవి ఇవి అన్నీ వెతికిరు. అందులో 1:30 వరకు వాళ్ళు వ్యక్తిని గుర్తించి పట్టుకుంటామని చెప్పారు. మేము బాధాకరంగా ఉంది. మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. నకిలీ విత్తనాలు, నిషేధిత మందులు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు పెద్దపల్లి జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీనాథ్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి నాగార్జున ఆధ్వర్యంలో ఓదెల కాల్వ శ్రీరాంపూర్ మండలాల విత్తన, ఎరువులు, పురుగు మందుల దుకాణాల యజమానులతో వానాకాల పంట సాగు ప్రణాళికపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీనాథ్ హాజరై ఎరువుల దుకాణాల యజమానులకు పలు సూచనలు చేశారు. ఎరువుల విత్తనాల యజమానులు తప్పకుండా స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్ మెయింటైన్ చేయాలని, పత్తి విత్తన అమ్మకానికి రైతులకు బిల్లు ఇవ్వాలని, రైతుల వివరాలు, అమ్మిన విత్తన వివరాలు నమోదు చేయాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులకు వానాకాల పంట సాగుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వ్యవసాయ అధికారులకు గాని పోలీసులకు గాని సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. ఈ డీలర్లకి సాగుకు సమాయత్తం అంటే ఈ వానాకాలంలో మనం తీసుకునే జాగ్రత్తలు మరియు ఎరువు విత్తనాలు అమ్మేటప్పుడు కానీ ఎరువులు కానీ అమ్మేటప్పుడు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ పత్తి విత్తనాలని అమ్మేటప్పుడు ప్రతి ఒక్క డీలరు ఒక రిజిస్టర్ అనేది పెట్టుకొని రైతు పేరు, తండ్రి పేరు, ఏ వెరైటీ అమ్మాము, తర్వాత ఏ విత్తనం అమ్మాము, తర్వాత ఏ కంపెనీ అమ్మాము, ఆ రైతు యొక్క సెల్ నెంబర్ కనుక పెట్టుకున్నట్లయితే ప్రతిరోజు మండల వ్యవసాయ అధికారి గారు వచ్చి ఆ డీలర్ ప్రిమిసెస్ని తనిఖీ చేసి ఆ రిజిస్టర్లో సంతకం చేయాల్సిందిగా మా కమిషనర్ ఆదేశాల మేరకు అది ఈ సంవత్సరం నుంచి పాటించడం జరుగుతుంది. అలాగే కాకుండా ఈ మండలాల్లోని రైతులకి ఎలాంటి వెరైటీ ప్రాబ్లం లేకుండా
అన్ని విధాల డిస్ట్రిబ్యూటర్ల నుండి కానీ డీలర్ల నుంచి కానీ సప్లై చేసేటకు వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పనిచేస్తున్నారని చెప్పేసి మీకు ఈ తెలియడం జరుగుతుంది. ఎవరైనా నకిలీ విత్తనాలు ప్యాకెట్లలో కాకుండా సంచుల లోపల, తెల్ల సంచుల లోపల కానీ సంచుల లోపల కానీ ఈ పత్తి విత్తనాలు కనుక ఎక్కడైనా తయారు చేసిన కంపెనీలు మన మండలాల్లో అమ్మినట్లయితే వారిపైన 420 కేసు పెట్టడం జరుగుతుంది. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తోటి స్నేహితుడికి మేమున్నామంటూ ఆపన్నహస్తం అందించారు పూర్వ విద్యార్థులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్కు చెందిన ఎండి యాకూబ్ అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేటు దవాఖానాలో చికిత్స పొందుతున్నాడు. యాకూబ్తో కాల్వ శ్రీరాంపూర్లో 10వ తరగతి చదువుకున్న 2002-2003 సంవత్సరం బ్యాచ్ విద్యార్థి బృందం 20,000 నగదు అందజేసి అండగా నిలిచారు పూర్వ విద్యార్థులు.